Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. గ్రూప్ 3కి సంబంధించి మనకు ఇప్పటివరకు కూడా మనం ఏం చూసామంటే ఏ సబ్జెక్ట్కి ఏ చాప్టర్స్ని చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాం. ఇప్పుడు మనకి ఒక గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్లో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి అనే అంశాన్ని సిలబస్లో మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం కొన్ని బిట్స్ను మేము తయారు చేయడం జరిగింది. ఆన్సర్తో సహా మీకు స్పష్టంగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కాబట్టి అది ఎట్లా అనేది మీకు నేను ఇది బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఒకసారి. మనకేంటంటే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి, దీనిలో మనకి ఎక్కువ బిట్స్ ఉన్నాయి కాబట్టి మేము తయారు చేసినటువంటి బిట్స్లో మీరు చదువుకున్నట్లయితే ఎక్కువ మార్క్ని సాధించే అవకాశం ఉంటుంది. మనం చూద్దాము. మొదటి బిట్ ఏంటంటే భారతదేశంలో లింగ నిష్పత్తి అత్యధికంగా గల రాష్ట్రం ఏది అన్నాడు. అది అడగచ్చు. భారతదేశంలో లింగ నిష్పత్తి ఏ రాష్ట్రంలో ఉందని అడగచ్చు. మనకి కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా రెండో బిట్ మనం చూద్దాం. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా రూపకల్పన జరిగిన చట్టం ఏది అని అడుగుతాడు. అంటే ఎవడుతాడని ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా రూపగలిగిన చట్టం ఏది అని అడుగుతాడు. లేకపోతే ఈశ్వర్ చంద్ర రూపొందించిన చట్టం ఏది అని అడుగుతాడు. అది వితంతు పునర్వివాహ చట్టం 1856. మనకి ఒకసారి చూడండి, మీకు ఆ బిట్ని ఎలా తయారు చేసాం. కానీ ఒక బిట్ని 2-3 రకాలుగా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ బిట్ని మనం ఒక దగ్గర ఏ విధంగా అడుగుతారు అనేది కూడా మనం ఇంకోసారి రాసుకుంటూ ఉండాలి. ఇదే బిట్ని ఎట్లా అడుగుతారంటే వితంతు పునర్వివాహ చట్టం 1856 ఎవరి కృషి ఫలితంగా వచ్చింది అని అడుగుతాడు. అవి ఏం చెప్పాలి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని ఇక్కడ మనకి ఉంటుంది కాబట్టి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనేది పెట్టాలి. కాబట్టి ప్రతి బిట్ని కూడా మనం 2 రకాలుగా కూడా చదువుకోవాలి. ఎలా అడుగు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా వచ్చినటువంటి చట్టం ఏది? వితంతు పునర్వివాహ చట్టం. అయితే వితంతు పునర్వివాహ చట్టం ఎవరి కృషి ఫలితంగా వచ్చింది అడుగుతాడు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే. తర్వాత సతీ సాగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు అడుగుతాడు. మనకి చాలా దారుణంగా సతీ సాగమనం అనేది ఇక్కడ జరుగుతూ ఉండేది. అయితే దాన్ని నిషేధించాలి. అది కొద్దిగా కొంతమంది చెప్పారు, కొంతమంది కరెక్ట్ అన్నా, కొంతమంది తప్పు అని చెప్పారు. ఇది అలాగొకరు చనిపోయిన తర్వాత ఇంకొకరిని వేయడం అది తప్పు. కాబట్టి దీన్ని నిషేధించాలి అనేటువంటిది తీసుకొచ్చారు. ఇది అడిగే అవకాశం ఉండండి. సతీ సహగమన నిషేధ చట్టంను ఎప్పుడు తీసుకువచ్చారు? 1829లో తీసుకువచ్చారు అనేది మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాతీయ మహిళా కమిషన్లో నియమితులైన తొలి పురుష సభ్యుడు ఎవరు? చూడండి, జాతీయ మహిళా కమిషన్లో ఒక పురుషుడు అదే నియమిత సభ్యుడిగా ఉన్నారు. అతను ఎవరండి? అశోక్ రహాత్. జాతీయ మహిళా కమిషన్లో నియమితులైన తొలి పురుష సభ్యుడు అశోక్ రావత్. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత? దానికి 997,000కి ఎంత? 997. 1000 మందికి 997 మందికి నిష్పత్తిగా ఉంది. తర్వాత జాతీయ మహిళా కమిషన్ నిర్వహించే ప్రాంతీయ సమావేశాల పేరు. చూడండి ఎట్లా అడిగాడు బిట్టాడు. జాతీయ మహిళా కమిషన్ నిర్వహించే ప్రాంతీయ అంటే సమావేశాలను కూడా పెట్టుకోవడం జరుగుతుంది జాతీయ మహిళా కమిషన్. అప్పుడు దానికి ఒక నేమ్ కూడా ఉంది. దాన్ని వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పార్లమెంట్ శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏ రోజున ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది అని అడుగుతాడు. అదే పార్లమెంట్ శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని ఎప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేస్తుంది అడుగుతాడు. 2016 మార్చి 8. ఈ వీటిని కూడా మనం క్షుణ్ణంగా చదవాలి. మన కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత జాతీయ సామాజిక సంక్షేమ బోర్డు కుటుంబ కౌన్సిల్ కేంద్రాలను ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తుంది? చూడండి, జాతీయ సామాజిక సంక్షేమ బోర్డు కుటుంబ కౌన్సిల్ కేంద్రాలకు సంబంధించి ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు? 1984. తర్వాత దేశంలో తొలి ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభమైంది? బాగా గుర్తుపెట్టుకోండి. తొలి ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడగచ్చు. న్యూఢిల్లీ. తొలి ఉమెన్ పోస్ట్ ఆఫీస్ని ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఆ విధంగా మనం చూసుకోవాలి. తర్వాత 2017-18 బడ్జెట్లో గ్రామీణ మహిళలు సాధికారతకు రూపొందించడానికి ఏర్పాటు చేయనున్న కేంద్రాలు ఇవే. మనకి
మొన్నటి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి 2017 బడ్జెట్లో మనకి ఒక మహిళా సాధికారత కోసం ఒక కేంద్రాలను ప్రారంభించారు. అదే మహిళా శక్తి కేంద్రాలుగా మనకి పేరుగా ఉండడం జరిగింది. తర్వాత మాతృత్వ ప్రయోజన పథకమును జాతీయ ఆహార భద్రత 2013లోని ఏ సెక్షన్ ప్రకారం రూపొందించారు? చూడండి, మాతృత్వ ప్రయోజన పథకం ఏ సెక్షన్ ప్రకారం రూపొందించారు అంటే మనకి సెక్షన్ 4B. ఎప్పుడంటే 2013లో. తర్వాత 2011లో జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ అక్షరాస్యత శాతం ఎంత? చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతుంటాయి కాబట్టి అలా జనాభా లెక్కల ప్రకారం కూడా మనకి బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత శాతం ఎంత? 65%. తర్వాత భారత వైమానిక దళములో యుద్ధ విమాన పైలట్లు ఎవరెవరు నియమితులయ్యారు? చూడండి, భారత వైమానిక దళములో యుద్ధ విమాన పైలట్లు ఎవరెవరు నియమితులయ్యారంటే అవని చతుర్వేది, మోహన్ సింగ్, భజన్ కాంత్లు నియమితులవడం జరిగింది. వీటిని కూడా మనం క్షుణ్ణంగా చదవాలి. తర్వాత స్వయం సహాయక బృందంలోని మహిళలలో ఎంత శాతం మంది ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నులయ్యారు? అంటే చూడండి, మనకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, స్వయం సహాయక కేంద్రాలు అంటే అవి డ్వాక్రా సంఘాలు. ఎంతమంది ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నులయ్యారంటే 60%. తర్వాత అన్న అమృత హస్తం పథకం కింద అభివృద్ధి పరిచిన ICDS ప్రాజెక్టులు ఎన్ని? చూడండి, అడుగుతాడు, అన్న అమృత పథకం కింద ఎన్ని ICDS పథకాలు ఉన్నవి? 104. ఎన్ని? 104. 2015-16 సంవత్సరంలో దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు? చూడండి, 2015 సంవత్సరంలో దీపం పథకం కింద ఎన్ని గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు? 11 లక్షలు. తర్వాత గిరుగురు ముద్దలు పథకం ప్రకారం ఏ వయసులో పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తారు? మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు పిల్లల కోసం. అది గిరుగురు ముద్దలు పథకం. అది ఏ వయసులో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తారంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు. ఇది బాగా 6 నెలల నుంచి 6 ఇయర్స్, 6 సంవత్సరాల వరకు. తర్వాత స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అని రాజ్యాంగంలో ఏ అధికారణ తెలుపుతుంది? మనకి చూడండి, మనకి ప్రాథమిక హక్కుల్లో పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అనేది ఉండడం జరిగింది. అది 1390 అధికారంలో నిబంధన మనకి తెలుపుతుంది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. తర్వాత ఎన్నవ లోక్సభలో అత్యధిక మహిళల ఎంపీలు కలరు? చూడండి, ఎన్నవ లోక్సభలో అత్యధిక మహిళా ఎంపీలు కలరు? 16వ లోక్సభలో ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది, 16వ లోక్సభ. తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ ఎవరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఎవరిని అడుగుతారు? నల్లపనేని రాజకుమారి. తర్వాత 1916 సంవత్సరం ముంబైలో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? చూడండి, 1916 సంవత్సరంలో ముంబైలో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభించారని అడగచ్చు. 1916. లేకపోతే భారత మహిళా విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారని అడగచ్చు. డికే కార్వీ 1916లో ముంబైలో ఏ విశ్వవిద్యాలయం స్థాపించారని అడగచ్చు. భారతీయ మహిళ. అదే మనం వీటిని చదవాలి. మహిళలపై పని ప్రదేశాల్లో లైంగిక హింస నుండి కాపాడేటకు సుప్రీంకోర్టు ఏ కేసులో మార్గదర్శకాలను జారీ చేసింది? విశాఖ కేసు. మనం కేసులు చదువుతాము, ఆ కేసులకు సంబంధించినటువంటి ఆ విశాఖ కేసులో మహిళలపై పని ప్రదేశాల్లో ఆ యొక్క కేసు తీర్పునిచ్చింది. ఆ విధంగా మనం చదవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల రిజర్వేషన్లు ఏ అధికారం తెలుపుతుంది అని అడుగుతాడు. మనకి 9వ భాగంలోని రాజ్యాంగంలో మనకి పంచాయతీల గురించి ఇవ్వడం జరిగింది. అందులో 243 నుంచి 243 వరకు కూడా మనకి ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ కొన్ని నిబంధనలు ఉన్నవి. అందులో ఆవిడ ఏమంటుందంటే, పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ ఏ అధికారం తెలుపుతుందంటే, మహిళలకు ఏ అధికారం ద్వారా రిజర్వేషన్ ఇస్తారంటే పంచాయతీల్లో 243D అంటే 243D. తర్వాత ప్రపంచంలో ఏ దేశం మొదటిగా మహిళలకు ఓటు హక్కు కల్పించింది? చూడండి, ప్రపంచంలో ఏ దేశం అడుగుతాడు, మహిళలకు మొదటిగా ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? న్యూజిలాండ్. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో మొదటి వితంతు పునర్వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? చూడండి, ఆంధ్ర ప్రాంతంలో మొదటి వితంతు పునర్వివాహం ఏ సంవత్సరంలో జరిగిందంటే
1881 డిసెంబర్ 11. తర్వాత దేశంలో మహిళల అభ్యున్నతికి ఇందిరా మహిళా యోజన పథకాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రారంభించారు? మనకి ఇందిరాగాంధీ పథకం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క పథకాన్ని స్త్రీల కోసం తీసుకురావడం జరిగింది. తర్వాత గృహహింస చట్టం 2005 ఏ సంవత్సరంలో అమలయ్యింది అంటే వచ్చినటువంటి చట్టం మనకు 2005, కానీ అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది మనం చూసుకున్నట్లయితే 2006. తర్వాత ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో జరిగింది? 1927. అడుగుతాడు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు, 1927. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి మహిళా దశాబ్దాలుగా ఏ దశాబ్దాన్ని? మహిళా సాధికారతపై జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2001. తర్వాత మహిళా కార్మికుల సంఖ్య పెరిగితే భారత డీజీపీ ఎంత శాతం పెరుగునని IMF అంచనా వేసింది? చూడండి, అంటే ఎక్కువ మహిళా కార్మికులు ఉంటే భారత జీడిపి ఎంత శాతం పెరుగునని ఒక IMF అంచనా వేసింది. ఎంత శాతానికి? 27. తర్వాత నూతన మార్కెట్ విధానంలో భాగంగా డ్వాక్రా బజారులను ఎప్పుడు ఏర్పాటు చేశారు? చూడండి, డ్వాక్రా బజార్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1995. నూతన మార్కెట్ విధానంలో భాగంగా డ్వాక్రా బజార్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడుగుతాడు, 95. తర్వాత మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో డ్వాక్రా బజార్లు ప్రతి ఏటా ఏ నెలలో నిర్వహిస్తారు? చూడండి, ఇది కూడా చూడండి, డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక డిసెంబర్లో మనకి 2-3 వారాల్లో ఈ యొక్క మండల జిల్లా సంబంధించిన బజార్లు ప్రతి ఏటా నిర్వహిస్తారు కాబట్టి దీన్ని కూడా మనం చూడాలి. తర్వాత భారతదేశ జనాభాలో స్త్రీ జనాభా ఎంత? మొత్తం మన భారతదేశంలో జనాభా స్త్రీలకు సంబంధించిన ఎంత జనాభా ఉన్నారండి? 48.2%. తర్వాత సాంఘిక ఆర్థిక పేదరికాన్ని నిర్మూలించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశంగా దేన్ని ప్రకటించింది అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మహిళలు అభివృద్ధి చెందాలంటే మహిళల సాధికారత ఉంటే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశంగా కూడా పేదరికం నిర్మూలించాలంటే మహిళల సాధికారత సాధిస్తేనే పేదరికం పోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉద్దేశంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక గ్రూపుల సంఖ్య ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు ఏంటంటే 8 లక్షలటువంటి సంఘాలు ఉన్నవి. అందులో చాలామంది ఎక్కువ లబ్ధి పొందుతున్నారనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత దేశంలో గల స్వయం సహాయక గ్రూపుల్లో సగ భాగం ఏ రాష్ట్రంలో కేంద్రీకృతమయ్యాయి? ఆంధ్రప్రదేశ్. చూడండి, దేశంలో అంటే అనేక అక్కడ ఒక పథకం ఉండొచ్చు, డ్వాక్రా గ్రూపులు ఉండొచ్చు, లేకపోతే వేరే విధంగా గ్రూప్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి స్త్రీలకు ఒక అభివృద్ధి కోసం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రూపుల్లో సగం భాగంగా రాష్ట్రంలో ఎక్కడ కేంద్రీకృతమయ్యాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కేంద్రీకృతం అవ్వడం జరిగింది. తర్వాత మహిళల సాధికారత సంస్థ ఏర్పాటుకు ఉపకరించే చట్టం ఏంటి అంటే మహిళల సాధికారత, అంటే మహిళలు సాధికారత సాధన కోసం ఒక చట్టం ఉంది. అది ఉపకరించే చట్టం ఏంటి అంటే కంపెనీల చట్టం 2013. తర్వాత జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడని అడుగుతాడు. జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. జాతీయ మహిళా దినోత్సవం అనేది మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనకి ఫిబ్రవరి 13న అడగచ్చు. ఫిబ్రవరి 13న ఏ దినోత్సవం లేదు, జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? చూడండి, మహిళలకు ఒక కమిషన్ ఏర్పాటు జరిగింది, అది జాతీయ మహిళా కమిషన్. అది 1992లో జనవరి నెలలో మనం బాగుతారు. ఒకసారి మహిళల కమిషన్ సంబంధించి 1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పడింది. ఎన్నో గుర్తుపెట్టుకోవాలి. మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13 జనవరిలో ఒక మహిళా కమిషన్ ఏర్పడడం జరిగింది. ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకుంటే కొద్దిగా లింక్ అవుతుంది, దగ్గరగా జనవరి ఫిబ్రవరి దగ్గరగా ఉంటాయి కాబట్టి. తర్వాత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కాలం అడుగుతాడు. మనకి అన్నింటికి పదవి కాలం ఉంటుంది కాబట్టి మనం అన్నింటికి ఏమనుకుంటామంటే పదవి కాలం 5 సంవత్సరాలు ఏమో అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మాత్రం 3 సంవత్సరాలే పదవి కాలం ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు మళ్ళీ కొత్త చైర్మన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే అనుకుంటే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కాలం 3 సంవత్సరాలు. మనం ఇక్కడ తప్పు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జాతీయ మహిళా కమిషన్ 7వ చైర్పర్సన్ ఎవరు? చూడండి, వాళ్ళు ఎట్లా అడిగాడు, బిట్ అడుగుతారంటే ఒక్కొక్కసారి జాతీయ మహిళా కమిషన్ మొదటి కమిషనర్ ఎవరిని అడగచ్చు, లేకపోతే 7వ కమిషనర్ అవ్వచ్చు, 6వ కమిషనర్ ఎవరవచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత కమిషనర్ అడగచ్చు. అంటే మనం నల్లపల్లి రాజకుమార్ అని చదువుకున్నాము. అదేవిధంగా 7వ కమిషనర్ అడిగినట్లయితే శ్రీమతి లలిత అని మనం అదే పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మహిళా సమృద్ధి యోజన పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి
అంటే గ్రామీణ స్త్రీల పొదుపు. అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తీసుకుంటుంటే అప్పులు కడతారు, అదేవిధంగా పొదుపును జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మహిళా సమృద్ధి కోసం పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే గ్రామీణ స్త్రీల పొదుపు అనేది ఉంటుంది. కదా స్వయం సహాయక బృందాలకు సంబంధించి సూక్ష్మ రుణాలు సదస్సు చూడండి, సూక్ష్మ రుణాల సదస్సు 1997లో ఎక్కడ జరిగింది? చూడండి, స్వయం సహాయక బృందాలకు సంబంధించి సూక్ష్మ రుణాల సదస్సు 1997లో ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్, అమెరికాలో జరిగింది. తర్వాత స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు ప్రతిరోజు ఎంత మొత్తం పొదుపుగా జమ చేస్తారు? చూడండి బిట్టు, స్వయం సహాయ బృందాల ద్వారా మహిళలు ప్రతిరోజు ఎంత మొత్తం పొదుపును జమ చేస్తారు అంటే ₹1. తర్వాత స్వయం సహాయక బృందాలను ఆంధ్రప్రదేశ్లో ఏమని వ్యవహరిస్తారు అంటే డ్వాక్రా గ్రూపులు. తర్వాత స్వయం సహాయక బృందాలు ఆంధ్రప్రదేశ్లో ఏమని వ్యవహరిస్తారండి? డ్వాక్రా గ్రూపులు. స్వయం సహాయక బృందంలో గల మహిళలలో చేతివృత్తుల వారి శాతం ఎంత? స్వయం సహాయక బృందాల్లో గల మహిళల్లో చేతివృత్తులు అంటే ఎంతమంది చేతివృత్తుల వారి ఆదాయం సంపాదిస్తున్నారంటే 20%. తర్వాత జాతీయ మహిళా కమిషన్, మనం అది ఇందాక చర్చించుకున్నాం. ఆ విధంగా ఈ యొక్క బిట్స్ అనేది ఇవ్వడం అనేది కూడా మనకు అట్లా జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇంకో బిట్ చూద్దాం. ప్రస్తుత లోక్సభ మహిళల ఎంపీల సంఖ్య ఎంత అంటే 66. ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఎంతమంది మహిళలు ఉన్నారండి? 66. తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య ఎంతంటే 20. తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎమ్మెల్సీల సంఖ్య అంటే 5. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత లోక్సభలో అంటే 66. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారండి? స్త్రీలకు సంబంధించి 20 మంది ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారండి శాసన మండలిలో? 5. తర్వాత భారతీయ మహిళా బ్యాంకు యొక్క మొదటి శాఖను ఎక్కడ ప్రారంభించారు? చూడండి, భారతీయ మహిళా బ్యాంక్ యొక్క మొదటి శాఖను అంటే స్త్రీలకు మొదటిగా అకౌంట్ ఇవ్వడం అనేది ఆ శాఖను ఎక్కడ ప్రారంభించారంటే కాకినాడలో ప్రారంభించారు. అది ఎప్పుడు 2014 నవంబర్ 1న ప్రారంభించడం జరిగింది. లేకపోతే ఇట్లా అడగచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా బ్యాంకును ఎప్పుడు ప్రారంభించారని అడగచ్చు, 2014 నవంబర్ 1. తర్వాత డ్వాక్రా DWSCRను విస్తరించమంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి ఉమెన్ చిల్డ్రన్స్ విధంగా చేయడం జరిగింది. సో డ్వాక్రా గ్రూప్ మహిళలకు బీమా కల్పించడానికి ప్రారంభించిన పథకం ఏంటంటే అన్న అభి హస్తం. అన్న అంటే వారికి మహిళలకు ఒక గ్రూపులు మహిళలకు ఉన్నటువంటి వారికి ఒక పథకం ప్రారంభించారు, బీమా పథకం, వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం అనేది, అది అన్న అభయహస్తం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహిళలు విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు నిర్మూలనకు ప్రభుత్వం రూపొందించిన యాప్ ఏది? చూడండి, కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల విద్యార్థులపై జరుగుతున్నందుకు ఒక యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, నిర్మూలనకు ప్రభుత్వం యాప్ను రూపొందించింది, అది అభయం. ఏమప్పండి? అభయం. విజయవాడలో నూతన తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవంలో డాక్రా సంఘాలకు ఎన్ని కోట్లు మంజూరు చేశారు? మనకి విజయవాడలో జరిగినటువంటి నూతన తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవంలో డాక్రా సంఘాలకు కోట్లను మంజూరు చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్.